పాత రాతి యుగం కొత్త రాతి యుగం అంటారు. రాతి యుగాల్లో రాళ్లతోనే వంటలు, రాళ్లతోనే బ్రతుకులు, రాళ్లే ఆయుధాలుగా వాడేవాళ్ళు. కొత్త రాతి యుగంలో కొంచెం మంచి రాళ్ళు పెట్టుకున్నారనమాట. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది. ఆ, ఒక ఎక్స్పర్ట్ని అడిగితే నా మూడో ప్రపంచ యుద్ధం ఆ, ఎలా జరుగుతుంది, ఏ ఆయుధాలతో జరుగుతుంది అంటే, మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నేను చెప్పలేను, కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో జరుగుతాయి అన్నారట. అదేంటి అంటే, మూడో ప్రపంచ యుద్ధంలో అందరి దగ్గర అణుబాంబుల, హైడ్రోజన్ బాంబుల అత్యంత పవర్ఫుల్ అని ఎన్ని వాడుకున్నదాకా అంతా బూడిదైపోయిన తర్వాత చివరికి రాళ్ళు రప్పలతో చేసుకోవాల్సి వస్తుంది నాలుగో ప్రపంచ యుద్ధం అయితే అన్నారట. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లాంటి వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్కి. 48 గంటల్లో ఇప్పటికే 12 గంటలు ముగిసిపోయింది. ఇంకొక రోజు హార్ముజ్ జలసంధిని దిగ్బంధం విడిచిపెట్టాలి, లేదంటే రాతి యుగం నాటి పరిస్థితి సృష్టిస్తానని చెప్తున్నాడు ట్రంప్. మరి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అంటే, ఆల్రెడీ వార్నింగ్, రివర్స్ వార్నింగ్లు ఇచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి.